కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే దయాకర్ రావు గారు ఇప్పటి నుంచి కాదు, గత తెలంగాణ రాకముందటి నుంచి అప్పుడున్న ప్రభుత్వాలలో కూడా ఏ నాయకులు ఎట్లా ఉండే ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే దయాకర్ రావు గారు పని చేసిన అంటే తను ఉన్న పార్టీలలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో వచ్చినాక కేసీఆర్ గారు చూపిన చొరవ కానివ్వండి, కేసీఆర్ గారు పార్టీ పైన కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకుల పైన కానివ్వండి, వాళ్ళందరి పైన చూపించిన ప్రేమ కానివ్వండి, రాష్ట్రాన్ని ఇంతగానం డెవలప్ చేయడం, ఇంత షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఇంతగానం డెవలప్ చేయడం చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పి దయాకర్ రావు గారు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దయాకర్ రావు గారు ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ఇంత గొప్ప నాయకుడిని ఎక్కడ చూడలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. మరి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ అంతటా వెలుగులే, అది కేసీఆర్ ఘనత, కేసీఆర్ దర్శనికత. తెలంగాణ తలరాత మార్చిన దేవుడు కేసీఆర్, చీకటి నుంచి తెలంగాణను వెలుగులోకి తెచ్చిన సూర్యుడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలుగా ముందు కరెంటు కోతలు, నీటి కోతల వల్ల ప్రతి ఒక్కరు కూడా రైతులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇంట్లల్లో ఏదైనా ఫ్యాక్టరీస్ కి సంబంధించిన వాళ్ళైతే ఇక వాళ్ళ బాధలు అయితే ఒక రేంజ్లు ఉంటాయి. ఏదైనా వర్క్ ఆర్డర్ వచ్చినప్పుడు కరెంటు పోతే ఇక వాళ్ళ కష్టాలు, అదనపు పైసలు, అదనపు వడ్డీలు కూడా వాళ్ళ పైన పడి ఎంత కష్టాలు పడుతుండేనో అసలు నీటి కోసం కానివ్వండి, కరెంటు కోసం కానివ్వండి. తెలంగాణ వచ్చినాక కొన్ని సంవత్సరాలు చేసే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ చేయడం అంటే అస్సలు అసాధ్యమైన విషయం అది.